స్తోత్రం దేని మేకులుగాక. మీ ప్రార్థన జవాబు వస్తుందా? నువ్వు దేవుడు నమ్మిన వారికి ప్రార్థన చేయగా జవాబు వస్తుందా? మీకు శాంతి కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? మీ కుటుంబాల నెమ్మది ఉంటుందా? మీ శరీరాలకు స్వస్థత వస్తుందా? మీ జీవితంలో జయం ఉంటుందా? దేవుని భద్రతలో, దేవుని కాపదలో మీ జీవితాలు ఉంటున్నాయా? మీ జీవితాల్లో తృప్తి ఉందా? మీ కుటుంబాల్లో తృప్తి ఉందా? ఆశీర్వాదం ఉందా? చచ్చినాక నరకానికి పోను, పరలోకానికి వెళ్తాను, ఆ విధంగా దేవుడు నా పాపాలు క్షమించాడు అన్న నిశ్చయత మీకు ఉందా? దేవదూతల చేత ఆరాధించబడు దేవుడు ఆయనను ప్రేమించి లోకానికి మానవ శరీరాకారంతో వచ్చాడు. నా పాపాలు తీసివేయడానికి శ్రమలో గాయపరచబడి రక్తం ఇచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మి ఆయన నామములు నేను ప్రార్థన చేశాను పాపక్షాపణ కొరకు. యేసు ప్రభు కనికరపడి ఆయన నామములు నా పాపాలు క్షమించాడు. ఆయన రక్తంలో నా పాపాలు కడిగి పరిశుద్ధపరిచాడు. ఆయన హృదయంలోకి వచ్చాడు. పరలోకము సంతోషం సమాధానం నాలో ఉంది. దేవుడు నాలో నివసించి నాకు సహవాసం ఇచ్చాడు. ఆయనతో నా సహవాసం ఉంది. నా ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. రక్షించబడ్డాను అనగా నేను పాపములు విమోచించబడి దేవుని కలిగి ఉన్నానన్న నిశ్చయత నాకుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు పాతాళపు అగ్నిగుండానికి దిగిపోకుండా పరలోకానికి ఎక్కిపోయి ప్రభుత్వం కూడా ఉంటారన్న నిశ్చయత నా హృదయంలో ఉంది. ఇది రక్షణ నిశ్చయత. ఈ నిశ్చయత వారి ఆత్మలో ఉందా? వారి హృదయాల్లో ఉందా? సమాధానం, సంతోషం ఉందా? తృప్తి ఉందా? పరలోకానికి వెళ్తామని నిశ్చయత ఉందా? కాబట్టి ప్రభుత్వారా, ఈ చివరి దినాల్లో మోసపోకుండా ఉండి నువ్వు అంగీకరించే సత్యమందు తుదమట్టుకు నిలిచి ఉండటానికి దేవుని ఆత్మతో నడిపించబడే అనుభవం ఉన్నట్లుగా దేవుని ఆత్మతో నింపబడ్డ అనుభవం ఉండాలా. దేవుని ఆత్మతో నింపబడకపోతే, నింపబడ్డ దేవుని ఆత్మతో నడిపించబడటానికి నీ జీవితానికి అలవాటు చేసుకోకపోతే ఈ లోకంలో నీవు ఓడిపోవాల్సి వస్తుంది, నీవు మోసపోవాల్సి వస్తుంది, నువ్వు రాలిపోవాల్సి. ఇదివరకే పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో నీ జీవితాన్ని నిర్వహించుకుంటున్నావు అనుకో, నీ కలిగిన అనుభవాన్ని గట్టిగా పట్టుకో. ఆత్మ ఆరిపోకుండా చూసుకో. కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, ఒంటరి ప్రార్థనలు చేసుకోండి, క్రమబద్ధంగా ఉపవాసం చేయండి, సంఘ సవాసాలు వేడకండి. ఆత్మసమైన విషయాలు, రక్షణ పొందిన తర్వాత క్రొత్త విషయాలు, కొత్త జీవిత విధానం నీలో ఏది ప్రారంభమైందో దానికి సంబంధించిన అలవాట్లు ఏమాత్రం తగ్గకుండా, అవి సన్నగిలకుండా మీరు దేవుని ఆత్మను కదిలించేంత వరకు ప్రార్థనలో ఉండండి. దేని వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆత్మను పరిశుద్ధాత్మను వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ ఆత్మను కదిలించేంత వరకు వాక్యం చదవండి. దేనికి స్తోత్రం. తండ్రి దేవుడు క్రీస్తు చేస్తున్నందు పరిశుద్ధాత్మపూర్ణమై ఉండి, ఆత్మపూర్ణమై ఉండి, ఆత్మచేత నడిపించబడి లోకంలో ఉన్న వాటి జయించేవారిగా ఉన్నట్లుగా కృప మనకు ఆయన ప్రార్థించే వారికి అందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.